హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరికీ హ్యాపీ మండే అండి. నిన్న పూజ చేసుకున్నాను కదా, ఈరోజు అయితే అక్కడ ఉండే పూజ ద్రవ్యాలన్నీ తీస్తున్నానండి. 5 గంటలకు లేచానండి. నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసి అమ్మవారి దగ్గర ఉండే నిన్న చేసే పూజ పువ్వులు అక్కడ ఉండే ద్రవ్యాలన్నీ తీసి ఆ సామాన్లన్నీ తోముకొని అన్నీ చేసేసరికి నాకు 3-4 అవర్స్ అయిపోతుందండి. పూజ అయ్యేసరికి 8:39 అయిపోతుంది ఫ్రెండ్స్. దయచేసి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే, ఓకేనా. అలాగే నిన్న నేను ఉగాది రోజు ఒక ప్లేట్లో బియ్యం పోసి నేను పసుపు కొమ్ముతో ఏదో రాశానని కొంతమంది సిస్టర్స్ అయితే నాకు కామెంట్ చేశారు. ఆ సిస్టర్స్ కోసం అయితే మీకు వీడియోలో చెప్పేస్తాను. మేము రైతులమండి. మేము ఉగాది రోజు అంటే మనకి కొత్త సంవత్సరం ఉగాది కదా, రైతులమండి మేము. మా అమ్మలు ఎలా చేస్తారో దాని ప్రకారమే నేను ఆనవాయితీగా మేము కూడా, మా అత్తయ్య వాళ్ళు కూడా రైతులేనండి, మా అమ్మ వాళ్ళు కూడా రైతులే. మా ఆనవాయితీ ప్రకారము ఉగాది రోజు మాత్రము ఖచ్చితంగా మేము కల్లాల్లోకి వెళ్ళి ఎద్దులు పట్టుకొని వెళ్ళి నాగలి పట్టుకొని వెళ్ళి దున్నుతామన్నమాట. అంటే సూర్యోదయానికి ముందే ఏరు పుయ్యడం అని అంటామండి మా సైడు. అయితే అలా ఏరు పుయ్యిన వాళ్ళు ఒక ప్లేట్లో బియ్యం పోసి ఇలా పశువు కొమ్ముతో కానీ అలాగే బంగారపు ఉంగరంతో కానీ ఏరు పూసినట్టుగా చుట్టూరు దున్నుతామన్నమాట. అదేనండి, అలాగే చేస్తాను నేను ప్రతి ఉగాదికి. మాకు ఆనవాయితీగా అలాగొస్తుందనమాట. మీకు డౌట్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఇగోండి, ఇక్కడ రోజు తడిగుడ్డ ఇంటి దగ్గర ఇల్లంతా పెట్టపోయినా పర్వాలేదు, కానీ మనం మాత్రం దేవుడి మందిరంలో ఈ 9 రోజులు పీఠం వేసి పూజ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తడిగుడ్డ పెట్టి అమ్మవారి దగ్గర చిన్న ముగ్గు వేసుకొని నిత్య దీపారాధన పెట్టుకొని అమ్మవారికి కుంకుమర్చన చేసుకోండి. ఇలాగే చెయ్యాలి అలాగే చెయ్యాలని లేదండి, ఆడంబరంకి అస్సలు వెళ్ళొద్దండి. చిటికుడు కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటే అమ్మవారు భక్తి చూస్తుందండి. అసలు ఎన్ని నైవేద్యాలు పెట్టామా, ఎంత అలంకారం చేశామని కాదు, మీకు ప్రతి వీడియోలో అదే చెప్తున్నానండి. అలాగే కొంతమంది సిస్టర్స్ అయితే అక్క మాకు లలిత సహస్రనామం చదవడం రావట్లేదు, ఏం చేయాలి అక్క అని అడుగుతున్నారు. లలిత సహస్రనామం చదవకపోతే 1000 మార్లు లలిత సహస్రనామం చదివినంత పవర్ఫుల్ నామాలన్నమాట. స్వయంగా కంచి మహాస్వామి ఇచ్చిన నామాలండి, 7 నామాలు. ఆ నామాలు అయితే చదువుకుంటే 11 సార్లు లలిత సహస్రనామం చదువుకున్నంత ప్రతిఫలం అయితే వస్తుందండి. ఆ 7 నామాలు ఏంటనేది నేను పెద్ద వీడియో చేస్తాను, దాని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. అవి తప్పకుండా 11 సార్లు చదువుకోండి, చాలా ఈజీగా ఉంటుందండి. లలిత సహస్రనామం వచ్చినట్టుగా అయితే అవి చదువుకొని లలిత సహస్రనామం పారాయణం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఈరోజు సెకండ్ డే కదా, అమ్మవారికి చక్కగా నిత్య దీపారాధన చేసుకున్నానండి. ప్రసాదాలు ఏమీ వండలేదు, చక్కగా లలిత అష్టోత్తరాలు చదువుకొని లలిత సహస్రనామం చదువుకొని పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను. సాయంత్రం మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.